కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్కి రావాలంటే కళ్యాణ్ ఆట తీరు మెరుగవ్వాలి. కళ్యాణ్ ఆట తీరు మెరుగవ్వాలి కానీ కళ్యాణ్ క్యారెక్టర్ మాత్రం మెరుగవుతుంది. మెరుగు ఇన్ ద సెన్స్ మెరుగ్గా ప్రజెంట్ అవుతుంది హౌస్లో. అరే మంచోడు కదరా, ప్యూర్గా అనిపిస్తున్నాడు కదరా, ఓవర్ స్ట్రాటజీ లేవు కదా, గెలుద్దామనేసి ఏదో చేద్దామని లేదు కదా, ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాడు కానీ వాళ్ళ చుట్టూ ఏదో ప్లాన్లు చేసి వాళ్ళని కిందకి లాడడానికి దొంగ ప్లాన్లు అయితే వేయట్లేదు కదా, గేమ్ లాగా ఆడకుండా ఇది మంచితనంగానే మంచిగానే ఉంటున్నాడు కదా, అతను ప్యూర్గా ఉంటున్నాడు అనేది ఎలివేట్ అవుతుంది. అది ఎలివేట్ అయితే ఓటింగ్ పెరగదు. అది ఎలివేట్ అయితే ఓటింగ్ పెరగాలంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు బ్యాడ్ అన్నట్టుగా రోజు పోటర్ అవుతుంటే ఇతను పైకి వస్తుంది. కానీ ఫస్ట్ పొజిషన్లో ఉన్న తనుజకి క్లియర్గా హింట్లు వచ్చిన తర్వాత క్లియర్గా ఆవిడే నెంబర్ 1 పొజిషన్ అని కళ్యాణ్తో సహా పెడుతుంటే ఇక ఎలా ఆవిడ కళ్యాణ్తో సహా, సెలబ్రిటీస్తో సహా, హోస్ట్తో సహా, ఆడియన్స్తో సహా అందరూ నెంబర్ 1 తనుజ అని చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ 1లో ఉన్న ఆవిడ ఎందుకు వీళ్ళతో రైవలరీస్ పెట్టుకుంటుంది, ఎందుకు వాళ్ళకి ఎలివేట్ చేస్తుంది, ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది? అలా ఆవిడ ఛాన్స్ ఇవ్వకుండా కళ్యాణ్తో బాగుంటుంది, ఎమ్మెల్యేలతో బాగుంటుంది. ఫ్యూ మినిట్స్ బ్యాక్ లైవ్లో కళ్యాణ్ టీషర్ట్ అదిరిపోయింది. రోజు మీరు ఎంతమంది కనిపించిందో నాకు కూడా అనిపించింది, ఎక్కడ ఉంటుంది కొనుక్కోవాలా, అది బాగుంది, భలే క్యూట్గా అనిపించింది. ఆ టీషర్ట్లో అందరూ పొగుడతాం అనమాట, భలే బట్ట టీషర్ట్ బాగుంది అంటే తనుజ కూడా కళ్యాణ్ బాగుంది నీ టీషర్ట్ ఈరోజు అనగానే డెమాన్ ఓహో అన్నట్టుగా అంటూ ఉంటాడు. అది అంటే వాళ్ళ బాండింగ్ అలాగే ఉంది. వాళ్ళ గొడవలు వచ్చేటట్టుగా కనపట్ల. లాస్ట్ వీక్ దాకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ర్యాప్ ఉంటే పొజిషన్స్ మారవు. ఫస్ట్ సెకండ్ ఉండే వాళ్ళలో అనుబంధం కసకన ఉందనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు ఏ పొజిషన్లోనూ ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా తనుజని యాడేషన్ ఆడే ఉంటుంది నెంబర్ 1, కళ్యాణ్ యాడేషన్ ఆడే ఉంటుంది నెంబర్ 2. అది మారాలి అంటే తను ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఫైట్ చేసేదాన్ని చాలామంది ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే అయ్యో ఆర్గానిక్గా ఫైట్ రావాలి అని ఫీల్ అవుతున్నారు. ఆర్గానిక్గా ఫైట్ వచ్చేది రా మామ, నాకు అర్థం కావట్లా. తనకి ఆవిడలో ఉన్న పాయింట్స్ నచ్చకపోతే ఆర్గానిక్ ఫైటే కదా. ఆవిడ ఏదైనా నెగిటివ్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్తున్నాడు కదా, సేఫ్ గేమ్ ఆడింది లాస్ట్ వీక్ అంటున్నాడు, కొన్ని విషయాల్లో నచ్చలేదు అంటున్నాడు. కేఎన్ రాసిన దానికి కూడా లైవ్లో అర్ధరాత్రి గుసుకొస్తూ ఏమంటే నువ్వు రాసావా కే అని అలా అన్నాడు. దానికి హట్టే కూడా చేయొచ్చు. ఏదైనా నామినేట్ చేయడమో లేకుంటే ఏదైనా రైవల్రీకి ట్రై చేసేది తప్పేం లేదు. ఇంటెన్షనల్గా కావాలని ఆవిడలో తప్పులు లేకపోతే ఎతికినట్టు చేయకుండా తప్పులని చెప్తున్నాడు కదా, దాన్ని ఇంకొంచెం గట్టిగా చెప్తే ఆటోమేటిక్గా సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది. అప్పుడేమో రావాలి కానీ తను మంచిగానే బయటకు వస్తాడు, ఇంకా తప్పదు. ఓటింగ్లో గెలిచి విన్నర్గా బయటకు రావాలంటే తను కాన్ఫ్రంటేషన్ చేయాల్సింది తనుజాతం. మీరు అవునన్నా కాదన్నా అది జరిగితే తప్ప సీజన్ 9లో కళ్యాణ్ పొజిషన్ మారి కళ్యాణ్ విన్నర్ కాలేడు. ఫ్యాక్ట్స్ చెప్పాల్సిందే. కళ్యాణ్ విన్నర్ కావాలంటే తనుజాతోనే ఫైట్ చేయాలి. తనుజాతో ఫైట్ చేయకుండా నార్మల్గా వెళ్తా ఉంటే విన్నర్ అయ్యే ఛాన్స్ అసలు లేదా అంటే ఉంది, చాలా లెస్ పర్సెంటేజ్. అది ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే తనుజ ఎవరిదైనా తలకాయ గోడకేసి కొట్టి, ఎవరిదైనా ముక్కు మీద కథకను కొట్టి రక్తం కారేటట్టుగా కొట్టి గందరగోళం చేసి పచ్చి బూతులు తిడతా ఉంటే హౌస్లో అందరినీ, ఇతను మాత్రం పద్ధతిగా ఉంటే ఆ టైంలో చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఉంటాయా? తనుజ మోస్ట్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్. ఆవిడ నేను ఎప్పుడు పొగినా కూడా మీకు అనిపిస్తుంది, ఈ సీజన్లో ఎవరిని పొగినా కూడా ఒకటే గుర్తుపెట్టుకున్నాయి, వాళ్ళలో బొచ్చ నెగిటివ్స్ ఉన్నాయి. నాకే పండిపోయింది, ఇసుకొచ్చింది. ఇది ఏంట్రా నాయన ఈ సీజన్లో అందరికీ నెగిటివ్స్ ఉన్నాయి, ఏంటి ఈ సీజను అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఉన్న పాజిటివ్స్ చెప్పాల్సిన వీడియోస్ ఇవన్నీ. సో ఆవిడ మోస్ట్ ఇంటెలిజెంట్ అన్నప్పుడు ఆవిడ ఎవరితోనో తుస్కారంగా ఇప్పుడు బిహేవ్ చేస్తేనే అనుకోవట్లా. దివ్య అంటే నచ్చకపోయినా కూడా దివ్యాను నామినేట్ చేయడానికి కూడా ఆవిడ ట్రై చేయాలి. ఎందుకు ట్రై చేయాలి అంటే దాంట్లో పాయింట్లోనే మనం ఏమన్నానికి ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు నిన్న సాటర్డే ఏమైంది, స్టిల్ నాకు నామినేట్ చేస్తుంటే బాగుందన్న ఫీలింగ్ వస్తుంది. నెగిటివ్ కనపడుతున్నా లాజికల్గా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది, అదే ఆవిడ నెంబర్ 1 పొజిషన్ క్లియర్ క్లారిటీ ఉంది, ఈ అమ్మాయి లాస్ట్ పొజిషన్లో ఉంది.